పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఇలవేల్పు శ్రీ బలసలమ్మ తల్లి మహాజాతర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకను పురస్కరించుకుని గోపూజ, గణపతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తన హయాంలో ఈ జాతర జరగడం అదృష్టమని పేర్కొన్న ఎమ్మెల్యే ఆలయంలో ₹1 కోటి శాశ్వత అన్నదాత ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో తాడేపూడు కాన్స్టిట్యున్సీలో బొలుసులమ్మ తల్లి జాతర జరిపించే అవకాశం నాకు ఇచ్చిన బొలుసులమ్మ తల్లికి జీవితాంతకాలం రుణపడి ఉంటానని చెప్పి మరి అదే విధంగా రెండోసారి మన జాతర జరుపుకున్నాం. తాడేపూడి 40 సంవత్సరాల తర్వాత 2014లో జాతర జరిగింది. మళ్ళీ 12 సంవత్సరాల పుష్కరాలకు ముందు జరిగింది. మళ్ళీ పుష్కరాలకు మనం జాతర కార్యక్రమం జరుపుకుంటాం. కాబట్టి ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రంగరంగ వైభవంగా ఇది తాడేపల్లిగూడెం మన ఊరు, ఆంధ్ర రాష్ట్రం మన దేశం, ఆంధ్రదేశం, అదేవిధంగా భారతదేశం మన దేశం, అదే విధంగా మన ఇల్లు అనే విధంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా మంది పెద్దలు సహకరించారు. వారందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి అమ్మవారికి ఆ దర్శనానికి వచ్చి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆ రోజు మరి 2014 ముందు ఉన్నటువంటి గుడి ఆలయం మీకు తెలుసు. అప్పుడు తర్వాత ఈ గుడి కట్టడానికి ముందు జాతర జరిపించే కార్యక్రమం తలపెట్టినప్పుడు అప్పుడు నా మిత్రులు మాణిక్యాలరావు ఉండగా, దేవాదాయ శాఖ మంత్రి ఉండగా ఈ గుడిని మనం కట్టడం, దీనికి 4 ఎకరాల భూమిని కౌన్సిల్లో తీర్మానం చేసి ఈ భూమి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాల అనంతరం తాడేపల్లిగూడెం పట్టణంలో